10లో 5 సీఎస్‌కే, 10లో 4 పంజాబ్. ఏ టీమ్ అయినా ప్లే ఆఫ్‌కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఏ టీమ్ ఓడిపోతుందో మనం చెప్పలేం. ఎందుకంటే ఈ 2 టీమ్స్ ఈ ఇయర్ చాలా బాగా హాయ్ గైస్, మ్యాచ్ నెంబర్ 53 ప్రివ్యూ. పంజాబ్ వర్సెస్ సీఎస్కే. ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ పంజాబ్ గెలిచేసింది సీఎస్కేతో. అలానే ఈసారి పంజాబ్ మళ్ళీ గెలవదు కదా. సీఎస్కే అంత తొందరగా అస్సలు ఓడిపోదు. 10లో 5 సీఎస్కే, 10లో 4 పంజాబ్. ఏ టీమ్ అయినా ప్లే ఆఫ్‌కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఏ టీం ఓడిపోతుందో మనం చెప్పలేం. ఎందుకంటే ఈ 2 టీమ్స్ ఈ ఇయర్ చాలా బాగా ఆడుతున్నాయి. లాస్ట్ మినిట్ వరకు పోరాడుతున్నాయి. అందుకని ఏ టీం తక్కువ అని కూడా చేయలేం. అండ్ పంజాబ్ విషయానికి వస్తే జానీ బెయిర్స్టో అన్న స్టార్టింగ్ అసలు లైక్ ఏంటి అంటే సిమ్రాన్ సింగ్ వీళ్ళిద్దరు సూపర్ బ్యాటింగ్ ఆడుతున్నారు. ముందుకు తీసుకెళ్తున్న రోసేవ్ అన్న, శశాంక్ సింగ్ ఈ ఇయర్ వేరే ప్లేయర్‌ని కొనుక్కోవాల్సింది శశాంక్. అండర్-19 తను ఏంటో వర్త్ చూపించాడు. ఎంత ఫామ్‌లో ఉన్నాడంటే సింగిల్ హ్యాండెడ్‌గా ఈజీగా 2 మ్యాచెస్ గెలిపించాడు. ప్రతి మ్యాచ్‌లో తన కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత శామ్ కరణ్ అన్న, హర్ప్రీత్ బార్ అన్న మంచి బ్యాట్స్‌మెన్. 4 డౌన్ వరకు మంచి బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. ఎప్పుడు ఏ ప్లేయర్ ఆడతాడు కానీ డెఫినెట్లీ పంజాబ్ యంగ్‌స్టర్స్‌కి ప్లేస్ ఇస్తారు కాబట్టి చాలా మంచి ఇంప్రెషన్ అనేది. అండ్ ఆఫ్టర్ దట్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం వరల్డ్ క్లాస్ బౌలర్స్ రబాడా, హర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, శామ్ కరణ్, హర్ప్రీత్ బార్, రాహుల్ చహర్ వీళ్ళందరూ వరల్డ్ క్లాస్ బౌలర్స్. 2 స్పిన్నర్స్ ఉన్నారు, 4 పేసర్స్ ఉన్నారు. ఇంత మంచి బౌలర్స్ ఉన్నారు అసలు. అందుకని ఆ టీంని మనం అస్సలు తక్కువ చేయలేం. ప్లస్ దానికి తగ్గట్టు ప్రతిసారి స్టార్టింగ్లో అన్ని మ్యాచెస్ ఓడిపోయినా లాస్ట్ మినిట్ వరకు ఆడుతున్నారు ముందు తీసుకొస్తారు. లాస్ట్ మినిట్లో ఫస్ట్ కొన్ని మ్యాచెస్ ఓడిపోయినాయి. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ ఫామ్లోకి వచ్చేసారు. మొన్న లాస్ట్ మ్యాచ్ సీఎస్కేతో జరిగింది. సీఎస్కేని చాలా తొందరగా ఓడించారు. ఈ మ్యాచ్ కూడా అలానే ఆడితే గెలవచ్చు. ప్లస్ పిచ్ కండిషన్స్ బట్టి రేపు చిదంబరం స్టేడియంలో బ్యాటింగ్ పిచ్ డెఫినెట్లీ కొట్టాలి. ఎక్కువ టార్గెట్ చేయాలి. ఎందుకంటే సీఎస్కే కూడా కొట్టే కెపాసిటీ ఉన్న టీం కాబట్టి. అండ్ మనం ఇప్పుడు సీఎస్కే దగ్గరికి వస్తే మాత్రం టాప్ ప్లేయర్స్ రహానే అన్న, రుతురాజ్ గైక్వాడ్ అన్న, శివం దూబే అన్న. ఈ ఇయర్ శివం దూబే మాత్రం ఎక్స్ట్రాడినరీ బ్యాట్స్మెన్, సూపర్. దాని తర్వాత ధోని, సమీర్ రిజ్వీ. కానీ సమీర్ రిజ్వీ డొమెస్టిక్లో సూపర్ పర్ఫామ్ చేశాడు కానీ 8.40 crores పెట్టి కొన్నాడు. తనకు ఒక్కసారి మంచిగా ఇస్తే ఎక్కువ స్కోర్తో డెఫినెట్లీ విల్ ప్రూవ్ ఈజ్ వర్త్. డెఫినెట్లీ అప్పుడు సీఎస్కేకి డెఫినెట్లీ తన వర్త్ ఏంటో ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇంకా కొంచెం ఛాన్స్ ఇస్తే బెస్ట్. లైక్ 2 డౌన్ తను ఎప్పుడో 4 డౌన్ అట్లా దింపుతున్నారు. దాని తర్వాత ధోని బాయ్ వస్తే తెలిసిందే కదా, ఫినిషింగ్ రోల్ టప్ప అని కొట్టేస్తాడు. ఒక్క ఓవర్లో డెఫినెట్లీ 2-3 సిక్స్లైన్ ఉంటాయి, 2 సిక్స్లైన్ ఉంటాయి. ధోని అస్సలు వన్ ఆఫ్ ద క్రూషియల్. నెక్స్ట్ ఇయర్ ఉంటాడో లేదో తెలియదు కానీ ఈ ఇయర్ తను క్యాప్టెన్ కాకపోయినా కానీ వెనకాల నుంచి నడిపిస్తున్నాడు. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే రవీంద్ర జడేజా అన్న సూపర్ బౌలర్, అసలు వరల్డ్ క్లాస్ స్పిన్నర్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఉండే స్పిన్నర్. మొయిన్ అలీ బ్యాటింగ్తో ప్రూవ్ చేయగలుగుతాడు, బౌలింగ్తో ప్రూవ్ చేయగలుగుతాడు. రెండింటితో ఈ కెన్ ప్రూవ్ ఈజ్ వర్త్. అండ్ దాని తర్వాత బౌలర్స్ విషయం శ్రద్ధల్ ఠాకూర్ అన్న, దీపక్ చహర్ అన్న, ముస్తఫిజ్ అరానీ ఇలా ముగ్గురు వరల్డ్ క్లాస్ బౌలర్స్. బంగ్లాదేశ్లో కూడా ముస్తఫిజ్ రెహమాన్ బౌలింగ్ తెలుసు కాబట్టి ఐపీఎల్లో తనకి ఎన్ని ఛాన్సెస్ వచ్చాయి. అండ్ దీపక్ చహర్ అన్న మంచి బౌలర్, శ్రద్ధల్ ఠాకూర్ అన్న వీళ్ళు చాలా క్రూషియల్. అండ్ శివం దూబే కూడా అప్పుడప్పుడు బౌలింగ్ చేస్తాడు. లైక్ తను బ్యాటింగ్లో ప్రూవ్ చేయగలుగుతాడు, బౌలింగ్లో ప్రూవ్ చేయగలుగుతాడు. బ్యాటింగ్లో బాగా ఎక్కువ కొట్టేది సిక్స్లే, లైక్ ఎక్కువ ఫినిషర్ రోల్ లాంటిదే ఇస్తూ ఉంటారు. ఏంటి అంటే సీఎస్కేతో పంజాబ్తో మనం పోలిస్తే సీఎస్కేలో అందరు సీనియర్ మోస్ట్ ప్లేయర్స్ చాలామంది. మా అంటే ఒక సమీర్ రిజ్వీ, రుతురాజ్ కూడా ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నాడు. ఏంటి అంటే ఎప్పటి నుంచో ఆడే ప్లేయర్స్ ఎక్కువ మంది ఉన్నారు సీఎస్కేలో. అందుకనే ఆ టాప్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ అన్న కరెక్ట్ క్వాలిటీ టీమ్ అసలు సీఎస్కే. ప్లస్ దాన్ని లీడ్ చేసే విధానం కూడా ఎక్కడా తగ్గట్లేదు అసలు. మన ధోని బాయ్ అన్న వెనకాల తన క్యాప్టెన్సీ. అదే పంజాబ్ విషయానికి వస్తే ఎవ్రీ టైం పంజాబ్ విషయంలో ఒక్కటే యంగ్స్టర్స్కి ప్లేస్ ఇస్తూ ఉంటారు. యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇస్తారు. యంగ్స్టర్స్లో స్పార్క్ చూసి ఛాన్స్ ఇస్తారు. దానివల్ల పంజాబ్ ముందుకెళ్తుంది, పంజాబ్ ఆడుతుంది. లైక్ ఆ యంగ్స్టర్సే వాళ్ళు కొంచెం ముందుకు తీసుకెళ్తున్నారు. అండ్ స్టార్టింగ్ విషయంలో సిమ్రాన్ నుంచి బ్యాటింగ్ చాలామంది యంగ్స్టర్స్ లాగానే ఉంటారు. అంత మోస్ట్ సీనియర్ ప్లేయర్స్ కూడా ఉండరు. మన ధవాన్ బాయ్ ఎప్పుడు ఆడతాడో తెలియదు, ఎప్పుడు ఆడతాడో తెలియట్లేదు. కానీ ఈ ఇయర్ మాత్రమే ధవాన్ అట్లాగా. లేకపోతే ధవాన్ డెఫినెట్లీ తను ఏంటో ప్రూవ్ చేసుకుంటాడు. కానీ లాస్ట్ మ్యాచ్ సీఎస్కే ఓడిపోయిన తర్వాత ఈ మ్యాచ్ గెలవాలి అంటే అంత తొందరగా ఓడిపోయే టీం అయితే సీఎస్కే కాదు. లాస్ట్ మ్యాచ్ జరిగింది, మళ్ళీ ఇప్పుడు మొన్న 49 జరిగి ఇప్పుడు మ్యాచ్ నెంబర్ 53. కానీ జరిగే చిదంబరం లాస్ట్ టైం చిదంబరంలో, ఇప్పుడు హెచ్పిసిఏ స్టేడియంలో జరుగుతుంది. ఇది రేపు మ్యాచ్ మాత్రం మంచి ఎక్సైటింగ్ ఉంటుంది. 3:30కి అస్సలు ఒకటే చెప్తున్నా, ఇచ్చి పడేయండి. మన ధోని బాయ్ ఫ్యాన్స్ మాత్రం ఎక్కడ దగ్గరు. చిదంబరం అన్నా, వాంకడే అన్నా ఎక్కడికి వెళ్ళినా ఆ క్రౌడ్ వల్ల సగం బూస్టప్ అవుతుంది. ఇదనమాట మమస్ తేజ యూట్యూబ్ ఛానల్ ప్రివ్యూ చెప్తున్నాను కదా. మ్యాచ్ నెంబర్ 53 నెక్స్ట్ ప్రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్,
లవ్ యూ ఆల్, ప్లీజ్ సపోర్ట్ మమాస్ తేజ.